హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వీడియో ఈజ్ ఆల్ అబౌట్ శారీస్, బ్లౌజెస్ అన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా, చాలామంది మీ బ్లౌజ్ కలెక్షన్ చూపించండి అని అడుగుతున్నారు. సో మా మమ్మీది బ్లౌజ్ కలెక్షన్ చాలా బాగుంటుంది. అంటే మీ మమ్మీ వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేయించడానికి ఇట్లా సింపుల్ డిజైన్స్ ఉన్నాయన్నమాట, బాగున్నాయి. సో చాలా డేస్ నుంచి వీడియో చేద్దామని అలా పెండింగ్ అయిపోతుంది. సో నేను అన్నీ మమ్మీకి మంచి డీసెంట్ వర్క్తో స్టిచ్ చేయించినవి అనమాట. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో, ఎండ్ వరకు చూడండి. సో ఎలా కలర్ఫుల్ బ్లౌజెస్ అంటే ఒక్క బ్లౌజ్ వర్సటైల్గా మినీ వాటికి ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో టిప్స్ చెప్తూ ఉంటా. సో వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి మగ్గం బ్లౌజ్ డిజైన్స్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండేవి, మెయిన్గా కొంచెం పెద్దవాళ్ళు యూస్ చేసేవి. మా మమ్మీకి ఇవన్నీ నేను స్టిచ్ చేయించాను. ఇందులో నా బ్లౌజెస్ కూడా కొన్ని ఉన్నాయి. నేను మీకు అన్ని డిజైన్స్, న్యూ డిజైన్స్ అన్ని చూపిస్తాను, ఎలా స్టిచ్ చేయించుకోవాలి అండ్ టిప్స్ చెప్తాను. కొన్ని బ్లౌజెస్కి అంటే కొన్ని శారీస్కి బ్లౌజ్ ఎలా సెట్ అయ్యేలా ఉండాలి అనేది టిప్స్ చెప్తాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో బ్లౌజ్ కలెక్షన్ అంతా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి, ఇవి చాలా కొన్ని యాక్చువల్గా, ఇవి ఓన్లీ మా మమ్మీవే. ఇందులో ఓన్లీ ఫ్యూ ఆఫ్ మైన్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ అన్నీ అయితే మా మమ్మీవే ఉన్నాయి, కొన్నే నా ఉన్నాయి. ఇంకా మెయిన్ వీడియో ఈజ్ కమింగ్ సూన్ అనమాట. అందులో కూడా ది బెస్ట్ కలెక్షన్ డిజైనర్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. అన్నీ నావే, అంటే ఎక్కువగా ప్రీమియంవి ఉంటాయి కదా, మంచి డిజైన్స్ స్టిచ్ చేయించుకున్నాయి, అవి కూడా పెడతాను. సో ఇవన్నీ అయితే మమ్మీకి, మీ మమ్మీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. సో ఫస్ట్ బ్లౌజ్ ఇది చూపిస్తున్నా ఎందుకంటే గోల్డ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద శారీస్ పైకి మమ్మీ ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో పక్కన పిక్చర్స్ పెడుతూ ఉంటా, మోస్ట్లీ అన్ని డిజైన్స్ ఎప్పుడెప్పుడు ఎలా స్టైల్ చేసింది మా మమ్మీ ఆర్ ఎల్స్ నేనైనా ఎలా స్టైల్ చేసామని. సో ఈ బ్లౌజ్ చాలా బాగుంది కదా, సింపుల్ డిజైన్, అసలు ఎక్కువగా వర్క్ లేకుండా ఓన్లీ బార్డర్కి వచ్చింది అండ్ హ్యాండ్స్కి ఇట్లా ఓన్లీ బార్డర్, ఇంకా హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది. ఇంకా అక్కడక్కడ మొత్తం ఇట్లా బూటీస్ లాగా సీక్వెన్స్తో వచ్చింది. సో పెద్దవాళ్ళకి బ్లౌజెస్ ఇట్లా హెవీ డిజైన్స్, పెద్ద ఫ్లవర్స్ కాకుండా ఇలాంటివి సింపుల్గా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఆల్సో వీళ్ళకి ఎక్కువగా చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా ఎవరైనా ఇంటికి తినడానికి పిలిస్తే అట్లా చిన్న ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటికి మంచిగా వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. హెవీ బ్లౌజ్ ఉంటే అది ఓన్లీ మన దగ్గర వాళ్ళ పెళ్ళికే వేసుకొని వెళ్ళగలుగుతాం, వేరే వాటికి అవి వేసుకోరనమాట, ఓన్లీ కబోర్డే మురుస్తుంది, అది మనం ఏం చేయలేము. సో అందుకే ఇట్లా సింపుల్ బ్లౌజెస్ మంచిగా స్టిచ్ చేయించాను. సో ఈ బ్లౌజ్ నేను లతీ క్రియేషన్స్లో నేను స్టిచ్ చేయించాను అనమాట. లతీ క్రియేషన్స్, ఇక్కడ నేను బొటిక్ డీటెయిల్స్ ఇంకా అడ్రస్ అన్ని మెన్షన్ చేస్తా. తన స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది. సో బాగుంది కదా, మా మమ్మీకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ కూడా ఫిట్టింగ్ చాలా మందికి ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కదా, సో తను ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుడుతుంది అని చెప్పేసి మా మమ్మీ ఫస్ట్ 2-3 బ్లౌజెస్ ట్రై చేశారు తన దగ్గర. సో మిగతా మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ ఆర్ ఫ్రమ్ లతీ క్రియేషన్సే. సో ఇప్పుడు నేను డిజైన్స్ కూడా చూపిస్తా. అండ్ ఈ బ్లౌజ్ దగ్గర 3 years అవుతుంది అనుకుంటా స్టిచ్ చేయించి. సో 3 years నుంచి చాలా టైమ్స్ యూజ్ చేసింది మా మమ్మీ, అయినా బ్లౌజ్ కూడా కొంచెం కూడా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది. సో మూవింగ్ టు నెక్స్ట్ బ్లౌజ్. సో ఇలా ప్లెయిన్ శారీ పైనకి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఈ పింక్ బ్లౌజ్ అయితే మమ్మీ ఎన్ని టైమ్స్ వేసుకున్నారో అసలు లెక్క లేదు, అన్ని టైమ్స్ వేసుకున్నారు. ఇది కూడా డిజైన్ చాలా బాగా వచ్చింది, సిమిలర్ టు దాట్, అంటే ఇందాక నేను చూపించిన దానికి జస్ట్ సిమిలర్గానే ఉంటుంది, బట్ డిజైన్ ఎంత బాగుందో ఇదైతే క్రేజీ ఉంటుంది. సో ఈ శారీ వేసుకున్నప్పుడు ఇలా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది పేర్ చేయడానికి. అండ్ ఇదే బ్లౌజ్ వేరే వాటిపైకి కూడా చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటుంది, నేను పక్కన పిక్చర్ పెడతాను చూడండి. అండ్ ఇట్లా బాగుంది కదా డిజైన్స్. ఇట్లా వీటిలో ఏంటంటే బీట్స్ వచ్చాయి, ఇందాక నేను చూపించిన దాంట్లో మొత్తం ఇట్లా గోల్డ్ డిజైన్ వచ్చింది, ఇందులో ఏమో మొత్తం బీడ్స్ వచ్చాయి, అక్కడక్కడ చిన్న బూటీస్. అండ్ కట్ వర్క్ కూడా పెద్ద కాకుండా చాలా చిన్నగా చేపించాను, చాలా చిన్న కట్ వర్క్ వచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ఇట్లా చిన్న డిజైన్స్ పెద్దవాళ్ళకి చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. చాలా బాగుంది కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ ఈ రెడ్ వన్, ఇది కొంచెం ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే మా మమ్మీకి కొన్ని ఆరెంజ్ కలర్ బార్డర్ శారీస్ ఉన్నాయి అండ్ రెడ్ కలర్వి ఉన్నాయి. రెడ్ కలర్ ఎక్కువగా ఉన్నాయి, మీ మమ్మీ వాళ్ళకి కూడా అంతేనా? కబోర్డ్ ఓపెన్ చేస్తే చాలా ఆ పెళ్లి చీరలు అన్నీ రెడ్ కలర్ బార్డర్వే ఉంటాయి. సో మమ్మీ కూడా అట్లా రెడ్ కలర్ బార్డర్ శారీస్ 2-3 ఉన్నాయన్నమాట. సో రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉంది, సో అందుకే ఎక్కువ బ్రైట్ రెడ్ కాకుండా కొంచెం ఇట్లాంటి షేడ్లో తీసుకున్నాను అనమాట. బాగుంది కదా.
సో ఇది మంచిగా రా సిల్క్ పైన స్టిచ్ చేశారు. రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ ఉంటుంది కదా, ఆ రా సిల్క్ పైన ఇట్లా బార్డర్ ఇచ్చి ఇక్కడ కూడా బార్డర్, ఇక్కడ బార్డర్ అండ్ ఇన్ బిట్వీన్ మొత్తం ఇట్లా బూటీస్ అనమాట. ఈ శారీ మీరు అందరూ చూసే ఉంటారు. ఈ శారీ వెరీ ఫేమస్. నేను మా ఆడపడుచు పెళ్ళికి వేసుకున్నాను. చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఈ శారీ తోటి. నా ఇన్స్టాగ్రామ్ కొంచెం ఇలా ఉండేది, అలా ఎదిగింది అనమాట. సో అంత మంచి క్రేజ్ ఉంది ఈ శారీకి. తర్వాత నేను ఈ కలర్ కాంబినేషన్ వేశాక మొత్తం ఇన్స్టా అంటే వేరే చాలామంది కూడా ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేశారు అండ్ ఇప్పటికీ కూడా స్టిల్ ఈ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్. ఇది నేను ముగ్ధాలో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. సో దిస్ బ్లౌజ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. బాగుంది కదా. సో దీనిపైనకి చాలా బాగా సెట్ అవుతుంది. డిజైన్స్ బాగున్నాయి. యాక్చువల్గా నేను ఓన్లీ జస్ట్ బార్డర్ చేపించి అక్కడిక్కడ బూటీస్ పెట్టిస్తాను. వేరే కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. వేరే కొంచెం హెవీ డిజైన్స్, కాకపోతే ఇవి చాలా బాగా కనిపిస్తాయి. శారీ ఓవరాల్ కట్టుకొని రెడీ అయ్యాక వీటికి ఉండే లుక్కే వేరు అసలు. సో నెక్స్ట్ ఇది నా బ్లౌజ్. ఇది నేను నవరాత్రికి రెడ్ శారీ అప్పుడు వేసుకున్నాను. సో ఇది రెడ్ కలర్ ఉండదు, కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంటుంది. బాగుంది కదా. ఇది డిఫరెంట్ డిజైన్. ఇది నాకు కాబట్టి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఈ మధ్య ఎక్కువగా హ్యాండ్స్కి బార్డర్లో వచ్చిందే పెడుతున్నారు. సో మొత్తం ఓవరాల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను రా సిల్కే చేయించాను. సో ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి స్టిచ్ చేపిస్తే ఈ వర్క్ అంతా మొత్తం సరిగ్గా రాదు. సో మొత్తం రా సిల్క్ తీపిచ్చాను అండ్ ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ మాత్రమే యూస్ చేసామన్నమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ మాత్రమే యూస్ చేసాం. మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం రా సిల్కే పెట్టారు. బాగుంది కదా. ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఒక బ్రైడల్ బ్లౌజ్ లాగా, అంటే పెళ్లి కూతురు ఈవెంట్స్కి అప్పుడు వేసుకోవచ్చు. సో బ్లౌజ్ డిజైన్ బై లతిక్ క్రియేషన్స్. ఈ డిజైన్ అంతా కూడా బాగా వచ్చింది. ఇట్లా డిఫరెంట్గా ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఇందాక మొత్తం బూటీసే చూసారు కదా. సో ఇక్కడ ఈసారి బూటీస్ అన్ని ఇట్లా ఫ్లవర్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ లీఫ్ డిజైన్. ఈ వర్క్ చూడండి ఇంత డీటెయిలింగ్గా. సో మెయిన్గా ఈ వర్క్ బ్లౌజెస్ చాలా బాగుండాలంటే వర్క్ ఎప్పుడైనా చిన్నగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ ఇంత చిన్నగా ఉంది కాబట్టి ఆ లుక్ అంతా బాగా వచ్చింది, ఎలివేట్ అయింది. ఈ ఫ్లవర్ ఇంత పెద్దగా ఉందనుకోండి, ఆ డిజైన్ అంతా మెస్అప్ అయిపోతుంది. సో ఎప్పుడైనా వర్క్ చిన్నగా ఉండాలి, అప్పుడు వర్క్ బ్లౌజ్ చాలా బాగా కుదురుతుంది. అదొక టిప్ అనమాట. మీరు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్తున్నారు, ఈ వెడ్డింగ్ సీజన్లో మగ్గం బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్తున్నారు అంటే, సో మీరు చూసుకోండి బ్లౌజ్ డిజైన్ ఎప్పుడైనా ఒక ఫ్లవర్ చాలా చిన్నగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ ఎంత చిన్నగా వచ్చింది చూస్తున్నారు కదా, ఇక్కడ బూటీస్ కూడా. సో అదే వేరే ఎక్కడైనా ఇస్తే, నార్మల్ బొటిక్స్లో ఇచ్చామనుకోండి, ఈ ఫ్లవర్ ఒక చిన్న ఫ్లవర్నే ఇంత పెద్దగా ఇస్తారు. అప్పుడు మొత్తం డిజైన్ అంతా చాలా బల్కీగా కనిపిస్తుంది. సో అలా కాకుండా ఇట్లా చిన్న ఫ్లవర్స్ వేస్తే ఆ లుక్ మొత్తం ఇన్హాన్స్ అవుతుంది అనమాట. చిన్న ఫ్లవర్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డిజైన్ అంతా బాగా వచ్చింది కదా. సో నెక్స్ట్ ఇది కూడా మా మమ్మీకి ఇట్లా 3/4 హ్యాండ్స్ అసలు దేనికి లేవన్నమాట. సో అందుకే ఇట్లా 3/4 పెట్టించాను. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి ఎల్బో స్లీవ్సే కాకుండా ఇక్కడి వరకు స్లీవ్స్ అనమాట. సో వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది చాలా బాగుంది కదా. అండ్ ఎక్కువ హెవీ డిజైన్ కాదు. సో ఈ శారీ మీకు గుర్తుందా? ఈ శారీ నేను 2023 దివాళీకి వేసుకున్నాను. చాలా బాగుంటుంది శారీ. సో ఇది నేను యాక్చువల్గా ఆఫ్ శారీ చేద్దాం అనుకున్నా, బట్ మీరు అందరూ రిక్వెస్టెడ్ నో అన్నారు కాబట్టి సో ఇది ఆఫ్ శారీ చేయకుండా ఇంకా అలానే ఉంచి మా మమ్మీ ఇంకా కబోర్డ్ ఎందుకు అలా ఉండడం అనేసి మా మమ్మీ కట్టుకుంటున్నారు. కొంచెం ఏదైనా నైట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా కొంచెం డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంకా డిజైన్ బాగా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. బాగుంది కదా. నా శారీసే కాకపోతే మమ్మీకి డిఫరెంట్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాను అనమాట. సో అందుకే నాకు ఎప్పటి నుంచో ఇది చూపించాలనిపించింది. సో బ్లౌజెస్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. బాగుంది కదా. డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది. అండ్ దీనిపైన సిల్వర్ డిజైన్ కాకుండా గోల్డ్ డిజైనే వేయించాలి, ఎందుకంటే మొత్తం మనకి బ్లౌజ్కి మొత్తం గోల్డ్ షైన్ ఉంది కాబట్టి ఇట్లా గోల్డ్ డిజైన్ వేయించాను. సో ఇది కూడా బాగుంది. సేమ్ ఇందాక చూపించిందే ఇది ఇంకోటి అనమాట. సో ఇది నేను ఫ్యాబ్రిక్, ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదా బయట. సో అట్లా ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఓం సిమ్రన్ కలెక్షన్స్లో తీసుకున్నాను. అలా తీసుకొని కొంచెం బ్లౌజ్ గ్రాండ్గా కనిపించాలని చెప్పేసి బార్డర్ చేపించాను. ఇక్కడ బార్డర్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ చేయించాను.
బార్డర్కి ఇట్లా డిజైన్ వేయించడం వల్ల, ఈ డిజైన్ అనే కాదు, మీకు ఒకవేళ బడ్జెట్లో అయిపోవాలి అనిపిస్తే సో ఇట్లా బ్లౌజ్ తీసుకొని లేస్ కూడా, ఇలాంటి లేస్ కూడా దొరుకుతుంది. సో ఆ లేస్ కూడా స్టిచ్ చేయించుకుంటే మనకి గ్రాండ్ లుక్ వస్తుంది. కాకపోతే ఆ లేస్ తెలిసిపోతుంది అనమాట కొంచెం మంచి శారీస్ పైనకి. సో మా మమ్మీకి గ్రీన్ కలర్ పట్టు శారీస్ చాలా ఉన్నాయి. సో వాటికి హెవీ బ్లౌజ్ కాకుండా ఇలాంటి సింపుల్ బ్లౌజ్ బాగుంటుందని చెప్పేసి సో ఇట్లా బ్లౌజ్ జస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను బయట. ఇది బూటీస్ ఆల్రెడీ వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకొని ఇట్లా బార్డర్ చేయించాను. బాగుంది కదా. ఇది కూడా డిఫరెంట్గా, అన్నీ సిమిలర్గా కనిపిస్తాయి బట్ ఇన్ డీటెయిల్గా డిజైన్ చూస్తే అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు గమనించారో లేదో, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇట్లా క్రిస్ క్రాస్ వచ్చింది డిజైన్, చాలా బాగుంది కదా. ఇలాంటి శారీస్ పైకి బాగుంటాయి. సో మా మమ్మీ ఈ శారీ తీసుకుంది రీసెంట్గా. ఈ కలర్ చాలా నచ్చింది మా అమ్మకి, లెమన్లో. దీనిపైనకి ఇలా కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది కదా, ఇట్లా కాంట్రాస్ట్ వేస్తుంది అనమాట. అండ్ ఆల్సో గ్రీన్ చాలా ఉన్నాయి. ఇంకా నేను ఇప్పుడు అన్నీ తీసి మెస్ చేయాలనుకోలేదు, అందుకే కొన్ని శారీస్ మాత్రమే తీసాం మా అమ్మ కబోర్డ్లోకి వెళ్ళి. ఎందుకంటే అవన్నీ మళ్ళీ సదురుతో కూర్చోవాలి, అంత టైం ఏడుంది మనకి. సో ఇది నేను నర్సింగ్లో 2023 అప్పుడు బాగా టిష్యూ ఫేమస్ అయింది కదా, మనమే చేసినాం కదా ఫేమస్, తెలుసు కదా, లావెండర్ శారీ. సో అప్పుడు టిష్యూ బాగా ఫేమస్ అయినప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది కూడా నేను ఇందులో బ్లౌజ్ రాలేదు. బేసికలీ ఇందులో బ్లౌజ్ లేని శారీస్ ఉంటాయి కదా, అందులో తీసుకున్నాను. ఇది జస్ట్ స్టైల్ చేద్దామని అప్పుడెప్పుడో తీసుకున్నా, మొన్న వేసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో స్టైలింగ్ వీడియో కూడా చేశాను దీనికి. ఇది ఇట్లా చూడ్డానికి ఇలా ఉంది కానీ కట్టుకుంటే మాత్రం క్రేజీ అంటే క్రేజీ అవుట్పుట్ వచ్చింది. అవుట్ స్టాండింగ్ ఉండే, జస్ట్ నైట్ ఈవెంట్స్కి అలా వేసుకుంటే కళ్ళని మీ పైనే ఉంటాయి, అంత క్రేజీగా ఉండే గైస్ ఇది. సో దీంట్లో మనకి ఒకవేళ దీనికి ఇలాంటి టిష్యూ శారీస్కి స్పెషల్లీ వేరే ఏ బ్లౌజ్ తీసుకొచ్చినా అసలు సెట్ అవ్వదు గైస్. చెప్పాలంటే అంత మంచిగా మ్యాచింగ్ అవ్వదు. అంటే ఇందులో బ్లౌజ్ రాలేదు కాబట్టి, బ్లౌజ్ వచ్చింది ఇందులోనే కుట్టించుకోవచ్చు. సో ఇందులో బ్లౌజ్ రాలేదు కాబట్టి వేరే ఎక్కడ ఫ్యాబ్రిక్స్ చూసినా నాకు అంత సెట్ అయినట్టు అనిపించలే. సో ఇందులో లోపల సైడ్ ఉంటుంది కదా, వి డిడ్ దిస్. సో లోపల సైడ్ ఫ్యాబ్రిక్ జస్ట్ 1/2 మీటర్, నాకు 80 మీటర్స్ సరిపోతుంది అనమాట. సో అంతా కట్ చేసి, సో ఇది ఆల్రెడీ ఒక లేయర్ మనం చింగ్లో చిక్కుతాం కదా ఇట్లా, సో అది జస్ట్ 1 లేయర్ ఇట్లా వేరే ఫ్యాబ్రిక్ వేసామన్నమాట. వేసి ఇందులో ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీ దగ్గర కూడా అలా శారీస్ ఉంటే, బ్లౌజ్ దొరకని శారీస్ ఉంటే, మ్యాచింగ్ దొరికాయి కదా, సో అలా శారీస్ ఉంటే అది ట్రై చేయండి. అండ్ సో ఇట్లా దీంట్లోదే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను. అండ్ బార్డర్ కూడా వచ్చింది చూడండి, బార్డర్ కూడా ఇందులో సెల్ఫ్ కలర్. అసలు ఈ బ్లౌజ్ తోటే ఈ శారీ వేరే లెవెల్లోకి వెళ్ళిందనమాట. సో ఇది లతిక్ క్రియేషన్స్ ఐడియానే అనమాట. చాలా నచ్చింది నాకు, అవుట్పుట్ వచ్చాక అయితే నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భవానీ, థ్యాంక్ యూ. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో, జస్ట్ ఉన్న డిజైన్నే హైలైటింగ్ చేయడం. ఇవి చాలా 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 ట్రెండింగ్ ఇప్పుడు. సో నెక్ లైన్ చాలా డీసెంట్గా చిన్న నెక్ లైన్ ఇచ్చేసి, అండ్ బ్యాక్ హై నెక్ ఇట్లా డిజైన్ అంతా కనిపించాలి అని బ్యాక్ హై నెక్ పెట్టించుకున్నాను. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్ ఓపెన్ ఉన్న బ్లౌజెస్ ఏంటంటే మా మమ్మీ కూడా వేసుకోవడానికి ఇష్టపడుతుంది. సో అందుకే నా మోస్ట్ ఆఫ్ మై బ్లౌజెస్ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది. సో ఇది అంతా బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది, అక్కడక్కడ బూటీస్, బ్యాక్ హై నెక్ వచ్చింది కాబట్టి బ్యాక్ మొత్తం ఇట్లా హైలైట్ చేశారు సింపుల్గా. సో ఈ బ్లౌజ్లో ఉన్న డిజైనే, ఈ బార్డర్లో ఉన్న డిజైన్ని జస్ట్ ఈ బార్డర్ తీసుకొని ఇక్కడ బార్డర్ని మొత్తం ఇట్లా హైలైట్ చేశారు. బాగుంది కదా. ఇక్కడ కూడా స్పేస్ అలా ఖాళీ ఉంచకుండా చిన్న చిన్న డిజైన్ వచ్చింది. అండ్ ఈ స్కాలప్ బార్డర్ నేను కేఆర్ కసెట్లో తీసుకున్నాను. ఈ బార్డర్ని మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసాము. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ఇక్కడ రీల్ ప్లే చేస్తూ ఉంటా, చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, వీడియో చాలా బాగా వచ్చింది. ఈ శారీ గుర్తుపట్టారా, బ్లూ కలర్ శారీ. సో ఇది నేను లాస్ట్ ఇయర్ నవరాత్రి కాకుండా 2024 నవరాత్రి మా దైవిక్ బొజ్జలో ఉన్నప్పుడు 2024 నవరాత్రిలో వేసుకున్న శారీ. సో దీనిపైనకి బ్లౌజ్ నేను జస్ట్ రా సిల్క్ తీసుకొని వర్క్ చేయించాను, అది కూడా ఫ్రమ్ లతిక్ క్రియేషన్సే, బట్ ఆ బ్లౌజ్ ఇక్కడ లేదు. సో మా మమ్మీకి ఇందులో వచ్చిన బ్లౌజ్ తోటి ఇలా చేయించాను. ఇందులో ఇదే బ్లౌజ్ వచ్చింది. సో శారీలో వచ్చిన బ్లౌజ్కి హెవీ డిజైన్స్ అంత బాగుంటాయి కదా, సో అందుకే ఇట్లా సింపుల్గా చేయించాను.
సో శారీ చాలా బాగుంది. మనం ఎప్పుడైనా లైక్ పెళ్ళికి వేసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఎవరి పెళ్ళికైనా వేసుకొని వెళ్ళడానికి, చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా అందులో వచ్చిన బ్లౌజ్ వేస్ట్ అవ్వకుండా జస్ట్ బార్డర్కి ఇలా జస్ట్ చిన్న స్కాలప్ ఇచ్చి ఇట్లా వర్క్ చేయించాను. అండ్ ఇక్కడ కూడా నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే వర్క్ ఎలా ఉన్నా సరే చిన్నగా ఉండాలి. ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అందులోనే చిన్న చిన్నగా రావాలి. డీటెయిలింగ్ అస్సలు మిస్ చేయొద్దు. ఇదొక్కటే నేను చెప్తానన్నమాట. సో అందుకే చాలా బాగా వచ్చింది వర్క్. చూడండి బాగా వచ్చింది కదా. నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా సింపుల్ బ్లౌజెసే. ఎలా అంటే అరే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉంటే వేసుకొని వెళ్ళిపోవడమే. ఏదైనా ఈవెంట్ ఉంది అనుకోండి, చిన్న ఈవెంట్ ఉన్నా సరే ఇది ఈజీగా వర్క్ అవుతుంది ఈ ఈవెంట్కి అనేలాగా. కొంచెం హెవీ బ్లౌజెస్ ఉన్నాయి అనుకోండి, అరే ఇది వేసుకోవాలా వద్దా, నేనే హెవీగా కనిపిస్తానేమో, వేసుకోవాలా వద్దా అని చాలా ఆలోచిస్తారు. మెయిన్గా మన మమ్మీ వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చింది వేసుకోరు, నలుగురికి నచ్చుతుందా లేదా, ఇది వేసుకుంటే అందరు నన్నే చూస్తారేమో అని చాలా భయపడతారు, తెలిసిందే కదా. సో అందుకనే వాళ్ళకి ఇట్లా మినిమల్గా ఉంటే వాళ్ళు చాలా నచ్చుతారు. మా మమ్మీకి తెలుసు, నాకు బాగా తెలుసు అని మా మమ్మీ ఎప్పుడు ఇందులో ఉన్న ఒక్క డిజైన్ కూడా మా మమ్మీ అప్రూవ్డ్ కాదు, నేను అప్రూవ్డే. సో నేను ఏది నచ్చితే అది మా మమ్మీకి నచ్చేస్తుంది. సో ఏంటి ఇన్ని బ్లౌజెస్ మా మమ్మీకేనా, మీ అత్తయ్యకేం ఇప్పించారా, మీ అత్తయ్యకేం కుట్టించారా అని అనుకోగలరు. సో అత్తయ్య కూడా స్టిచ్ చేస్తాను, బట్ అత్తయ్య బ్లౌజెస్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి చూపించట్లేదు, ఎప్పుడన్నా చూపినప్పుడు చూపిస్తాను. సో ఇది నా బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే చాలా చాలా హిట్ అయింది గైస్. ఈ బ్లౌజ్ మీ అందరికీ కూడా చాలా నచ్చింది. ఇది నేను నవరాత్రి 2024 నవరాత్రిలో ఎల్లో శారీ ఫస్ట్ వేసుకున్నాను. ఎంత బాగుందో ఇది చూడండి, లుక్ ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ నేను వేరే దానిపైన కూడా స్టైల్ చేశాను ఒకసారి రీసెంట్గా, చాలా బాగా అనిపించింది. అసలు ఈ ఎల్లో పైన వర్క్ ఎలా వస్తుందో అనుకున్నాను. సో ఈ శారీ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బ్రొకేట్ శారీ, ఇది బనారస్ శారీ. సో బనారస్ శారీ పైన ఇలా బ్లౌజ్, మొత్తం ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని ఇక్కడ ఇలా అక్కడక్కడ బూటీస్ చేయించారు. ఇది కూడా నాకు చాలా నచ్చుతుంది. అంటే ఈ బ్లౌజ్ ఇట్లా లైటింగ్ ఉన్నప్పుడు మంచిగా షైన్ అవుతుంది, ఎంత బాగా అనిపిస్తుందో. ఇది బాగుంటుంది. ఈ బ్లౌజ్ కూడా ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్, బాగుంది ఈ బ్లౌజ్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ వన్ నాకు మీ అందరికీ చూపించాలనిపించింది. ఎందుకంటే ఈ బ్లాక్ బ్లౌజ్ ఒక్కటి మా మమ్మీ 3 or 4 శారీస్ పైనకి యూజ్ చేస్తుంది. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. ఈ శారీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. యాక్చువల్లీ ఈ శారీ నేను త్రిషా రీక్రియేషన్ చేశాను, ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. సో త్రిషా శారీది రీక్రియేషన్ చేశాను. సో అప్పటి నుంచి మా మమ్మీకి ఈ శారీ చాలా 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 నచ్చేసింది. సో దానికోసం అనేసి ఇది యాక్చువల్గా కొన్ని రోజులు అలానే కబోర్డ్స్లో ఉంటే మా మమ్మీ లేదు నాకు ఈ శారీ పైనకి ఏదో ఒక బ్లౌజ్ చేయించు అన్నది. నేను కూడా చేయించాను. నేను రీక్రియేషన్ చేయించిన బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, అది కొంచెం డీప్ నెక్, డిఫరెంట్ స్టైల్. సో అది మా మమ్మీ అసలు వేసుకోలేదు. సో అందుకే ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా చేయించాను. ఇలా బ్లౌజ్ అయితే వేరే బ్లౌజెస్ పైన కూడా, అంటే మొత్తం ఇట్లా బ్లాక్ రా సిల్క్ తీసుకొని, బ్లాక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా కొంచెం హెవీగా చేయించాను ఇది. ఎందుకంటే బ్లాక్ అనగానే మోస్ట్లీ నైట్ కొంచెం పార్టీ ఈవెంట్స్కే వేసుకోగలుగుతుంది కాబట్టి కొంచెం డిజైన్ గ్రాండ్గా ఉండేలాగా, మంచిగా షైన్ కనిపించేలాగా లైటింగ్స్లో అనేసి వర్క్ చేయించాను. సో బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి, స్కాలప్ బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో కదా, డిజైన్ అయితే చాలా బాగా స్టిచ్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్, మా మమ్మీకి మెయిన్గా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నచ్చింది. అండ్ ఈ శారీ కట్టుకున్నప్పుడు మా మమ్మీకి బ్లౌజ్ అండ్ శారీ ఎలా ఉంది అనేది ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను. సో ఇదే బ్లౌజ్ ఈ శారీ పైనకి, ఈ గద్వాల్ శారీ నాకు చాలా ఇష్టంతో తీసుకున్నాను. ఇది 2023లో తీసుకున్నాను శారీ నేను. సో ఇది కూడా అట్లా కబోర్డ్స్లో ఉండిపోవద్దని చెప్పేసి మా మమ్మీ కట్టుకుంటారని చెప్పేసి సో ఈ బ్లౌజ్ చేపించాను. ఈ శారీ పైనకి ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కట్టుకున్నప్పుడు కూడా ఇట్లా బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగా సెట్ అవుతుంది. యాక్చువల్గా నేను కట్టుకున్నప్పుడు కూడా ఈ శారీలోకి ఇట్లా బ్లాక్ కలర్ బ్లౌజ్ తోటే స్టైల్ చేశాను. సో అందుకే మమ్మీకి కూడా ఈ దానిపై కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా చేయించాను. సో యాక్చువల్గా మీరు ఒకవేళ బ్లౌజ్ మీకు బార్డర్కి సెట్ అయ్యేది, ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా రెడ్ కలర్ బార్డర్స్ ఉన్నాయనుకోండి, అట్లా ఒకటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా సింపుల్గా ఓన్లీ బార్డర్ చేపించి అక్కడక్కడ బూటీస్ వేపిస్తే అదే గ్రీన్ కలర్ బ్లౌజ్ వేరే, అదే రెడ్ కలర్ బ్లౌజ్ వేరే మల్టిపుల్ శారీస్ పైనకి వేసుకోవచ్చు. సో అట్లా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను మమ్మీకి ఈ బ్లాక్ కలర్ స్టిచ్ చేయించాను కదా వర్క్ బ్లౌజ్, సో
సో ఇదే బ్లౌజ్ 4 శారీస్ పైకి వేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా ఒకటే బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చేలాగా యూజ్ అయ్యేలాగా చేయించుకోవాలి. ఎందుకంటే వర్క్ బ్లౌజెస్కి తక్కువ ప్రైస్ ఏం అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఇంత మంచిగా వర్క్ చేయించుకుంటాం కాబట్టి ఒకటి అట్లా వర్క్ చేయించి అలానే పెట్టకుండా మల్టిపుల్ శారీస్ పైనకి వేసుకునేలాగా అలా చూసి స్టిచ్ చేయించుకోవాలి. ఇది చూసారు ఎంత బాగుందో వర్క్. వావ్, ఇట్స్ వావ్. సో ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది గైస్. మీరు చూడ్డానికి ఇట్లా హెవీ డిజైనర్ బ్లౌజ్లా ఉంది కదా, కాకపోతే ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. చూడ్డానికి ఎంత సింపుల్గా ఉన్నా అంతే గ్రాండ్ లుక్ ఉంది కదా. సో ఇలాంటి బ్లౌజెస్ పైనకి సింపుల్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీ కానీ, పింక్ కలర్ ప్లెయిన్ శారీ, ఎల్లో కలర్ ప్లెయిన్ శారీ, లేకపోతే 2 షేడ్స్ శారీ ఉంటుంది కదా. సో ఆఫ్ అండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ నేను పిక్చర్ పెడతాను రెఫరెన్స్గా, ఒకసారి చూడండి. సో అట్లా ఆఫ్ అండ్ ఆఫ్ కలర్స్వి శారీస్, ప్లెయిన్ జార్జెట్ శారీస్ ఎంత బాగుంటుందో అసలు, బ్లౌజే హైలైట్ అనిపిస్తుంది. సో ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాను. మా మమ్మీ కొంచెం అట్లా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను కదా, అంత తీయలేదు ఎక్కువగా కబోర్డ్స్ నుంచి. సో ఆ శారీ కోసం ఇది నేను కూడా వేసుకోవడానికి ట్రై చేస్తాను. మా మమ్మీది బ్లౌజ్ వేసుకోవాలంటే కొంచెం స్టిచ్చింగ్ చేయించాలి. సో ఇది నేను వేసుకొని స్టైల్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇలాంటి బ్లౌజెస్ని ఎలా స్టైల్ చేయొచ్చు అనేసి. సో ఇందులో మోస్ట్లీ కలర్స్, ఇందులో ఎక్కువగా కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్, పర్పుల్, పింక్, ఇట్లా గ్రీన్, ఎల్లో, ఇట్లా అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఏ శారీ పైనకైనా సెట్ అయిపోతుంది. అండ్ బ్లూ, ఇలాంటి ఒక బ్లౌజ్ కంపల్సరీ అందరి దగ్గర ఉండాల్సిందే. సో అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇట్లా హెవీ బ్లౌజ్ ఉంది కాబట్టి ప్లెయిన్ శారీ కట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, సో ఇలా పింక్ శారీ ఉంది కదా, ఇలా చూడండి. సో ఇలా ప్లెయిన్ శారీ పైనకి ఈ బ్లౌజ్ ఎంత బాగా సెట్ అయింది కదా, మస్తు అనిపిస్తుంది అసలు. సో ఇదే శారీ ఎల్లో కలర్ ఉండని, గ్రీన్ కలర్ ఉండని, ఏ కలర్ అయినా ఈ బ్లౌజ్ ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. అంత బాగుంది కదా, చూడడానికి కూడా అసలు ఎంత ఎలిగెంట్గా, ఎంత నీట్గా కనిపిస్తుందో డిజైన్ అంతా. సో తన దగ్గర ఈ బ్లౌజెస్ చాలా చాలా ఫేమస్ అనమాట. నేను ఇలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం వెళ్ళినప్పుడు సో తన దగ్గర ఇలా చూశాను. ఇది ఇట్లా గోల్డ్ కలర్లో అక్కడ హ్యాంగ్ చేసి ఉంది. వేరే కస్టమర్స్, వేరే క్లయింట్స్ స్టిచ్ చేయించుకుందామని డిజైన్ అలా పెట్టారు. బట్ నాకు చూడగానే మా మమ్మీకి ఆర్ నేనైనా స్టైల్ చేయడానికి ఈ డిజైన్ నాకు కుట్టించు అని చెప్పాను. చాలా బాగా వచ్చింది ఇది. అండ్ స్కాలప్ డిజైన్ కూడా బాగా వచ్చింది కదా. ఇదేదో లేస్ కాదు, ఇది డిజైన్ చేసింది, చాలా బాగా వచ్చింది. ప్లెయిన్ శారీస్ చాలా బాగుంటాయి గైస్ వీటి పైనకి, నాకు బాగా నచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. సో లతిక్ క్రియేషన్స్ డీటెయిల్స్, అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో రీసెంట్గా మా దైవిక్ బాబుకి భోగి పళ్ళు పోయడానికి ఈ శారీ కట్టుకున్నాను. చాలా బాగుంది ఈ శారీ, ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. ఇట్లా పెట్టుకోగానే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో లైట్ కలర్ కదా అనిపించింది నాకు. యాక్చువల్గా ఈ శారీ తీసుకున్నప్పుడు అరే ఎంత లైట్ ఉంది కలర్, బాగుంటుందో లేదో, బ్లౌజ్ అయితే ఇంకా పీచ్ కలర్ ఉంది, లైట్ ఉంది అనుకున్నా. బట్ ఒక్కసారి బ్లౌజ్ స్టైల్ చేశాక, బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో బ్లౌజ్ డిజైన్ అయ్యాక, మొత్తం స్టైలింగ్ అయిపోయాక మస్తుండే శారీ కలర్ అయితే మీరు చూసే ఉంటారు సంక్రాంతి వీడియోలో. ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ జస్ట్ ఈ కలర్లో కొంచెం మాత్రమే తీసుకున్నారు. ఈ లెమన్ ఎల్లో కలర్ కొంచెం అక్కడక్కడ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశారు. జస్ట్ స్కాలప్, హ్యాండ్స్కి ఇట్లా స్కాలప్ వచ్చింది. డిజైన్ అయితే అసలు క్రేజీ ఉంది గైస్. ఇదైతే వేసుకున్నాక అంటే చాలామంది ఏమనుకుంటారంటే డార్క్ కలర్ వాటికే బ్లౌజెస్ సెట్ అవుతాయని. బట్ నేను కూడా అలానే అనుకునేదాన్ని అంటిల్ ఈ బ్లౌజ్ నేను వేసుకునే వరకు. సో ఒక్కసారి ఈ బ్లౌజ్ వేసుకున్నాక అనిపించింది అరే లైట్ కలర్స్ కూడా ఇంత బాగా ఎలివేట్ అవుతాయా, లైట్ కలర్ పైన కూడా ఇంత ఎలిగెంట్గా కనిపిస్తుందా లుక్ అనిపించింది. చాలా బాగుంది ఇదైతే, ఇది నాకు చాలా నచ్చింది. సో ఇప్పటి నుంచి కొంచెం బార్డర్ లైట్ కలర్ ఉన్నవి కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను ఇది వేసుకున్నాక. డిజైన్ చూసారా ఎంత బాగుందో, నైస్. ఇది వన్ మోర్ బ్లౌజ్. ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ బార్డర్, హ్యాండ్స్కి బార్డర్, ఇక్కడ బార్డరే కనిపించాయి కదా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇట్లా బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది. ఈ శారీ పైన కానీ స్టిచ్ చేయించాను మా మమ్మీకి. ఇది ఇక్కత్త పోచంపల్లి శారీ అంటారు కదా, సో ఆ శారీ పైనకి స్టిచ్ చేయించాను ఇట్లా డిఫరెంట్గా. బ్లౌజ్ కలర్ అయితే క్రేజీ ఉంటుంది. యాక్చువల్గా ఈ శారీ నేను కూడా వేసుకున్నాను. సో వేరే వాటికి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్, ఓన్లీ ఈ శారీ పైనకే కాదు. శారీ బాగుంది కదా. ఈ శారీ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. సో బ్లౌజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చింది, ఇట్లా పిట్టలు వచ్చాయి. ఇందాక మీరు చూసినవన్నీ బార్డర్ అండ్ అక్కడక్కడ బూటీస్ కదా, బట్ అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఇట్లా జస్ట్ ఇట్లా బర్డ్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చి
ఇక్కడ కూడా డిజైన్ చేయించాను. శారీలో ఉన్న కలర్స్ ఎక్కువగా యూజ్ చేయలేదు, బట్ లైట్గా అయితే యూజ్ చేశారు. కాకపోతే ఇది వేరే పింక్ శారీస్ పైనకి, అంటే పింక్ కలర్ కలిసే శారీస్ పైన కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది ఈ డిజైన్ కూడా. ఎప్పుడైనా రా సిల్క్ పైన వర్క్ చేస్తే చాలా చాలా బాగా ఎలివేట్ అవుతుంది గైస్. అదేంటో రా సిల్క్ పవరే అది. సో ఎక్కువగా రా సిల్క్ బ్లౌజెస్కే యూజ్ చేస్తారు అందుకే. సో అట్లా వర్క్ చేయించగానే ఆ లుక్ వేరే అయిపోతుంది. ఇది మీరు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ ఎలాగో అన్ని లతి క్రియేషన్స్ బ్లౌజెస్ చూపిస్తున్నా కాబట్టి సో ఇది కూడా చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది. సో నేను నవరాత్రి లుక్స్ చేసినప్పుడు యాష్ కలర్ పైనకి ఇది వేసుకున్నాను, మీరు అందరు గుర్తుపట్టే ఉంటారు. సో ఈ శారీ వేసుకున్నాను. దిస్ శారీ ఈస్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కరకన్న గారి. సో ఈ శారీ వేసుకున్నప్పుడు బ్లౌజ్ తన దగ్గర స్టైల్ చేయించాను. సో ఈ శారీ శ్వేతారెడ్డి కరకన్న గారి దగ్గర తీసుకున్నాను. బ్లౌజ్ డిజైన్డ్ బై లతి క్రియేషన్స్. బాగుంది కదా బ్లౌజ్ డిజైన్. నాకైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ పైన. సో ఇట్లా బార్డర్లో వచ్చింది. యాక్చువల్గా మొత్తం ఫ్యాబ్రిక్ రా సిల్క్, జస్ట్ ఈ శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ బార్డర్ మాత్రం ఇంత మాత్రమే తీసుకున్నాం. ప్రతి దానికి సేమ్ డిజైన్ అవుతుంది అనేసి ఇది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము. చాలా చాలా బాగా వచ్చింది. సో ఈ శారీ పైనకి నేను కొంచెం వింటేజ్ లాగా రెడీ అయ్యాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్. అండ్ ఈ బ్లౌజ్ నేను డెఫినెట్గా మల్టిపుల్ టైమ్స్ వేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ వేసుకోగానే మనం కలరే చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇట్లా ఎలివేట్స్ కదా. అంటే నాకు ఎక్కువగా వైలెట్ కలర్, ఇలాంటి బ్రింజాల్ వైలెట్ కలర్స్ మస్తు అనిపిస్తాయి. సో బాగుంది. మొత్తం ఇక్కడ లోటస్ ఇలాంటి డిజైన్ మీరు ఎక్కువగా చూసుండరు. సో ఎవరికైనా నచ్చితే పెళ్లి కూతురు ఈవెంట్స్కి కానీ లేకపోతే ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్లో దేనికైనా బాగుంటుంది. ట్రై చేయండి వింటేజ్ లుక్లో. ఇది వన్ మోర్ బ్లౌజ్. ఇది మమ్మీ కోసమే స్టిచ్ చేయించాను. కొంచెం హెవీగా గ్రాండ్గా పెళ్ళికి వేసుకోవడానికి. మా సిస్టర్ వెడ్డింగ్ ఉండే అప్పుడు వేసుకుంది మా మమ్మీ. చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ కూడా. సో ఇట్లా 3 లేయర్స్, జస్ట్ ప్రతి దానికి హ్యాండ్స్కి బార్డర్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా 3 లేయర్స్ ఇలా పెట్టించి ఇక్కడ వర్క్ చేయించాను. బూటీస్ కాకుండా హ్యాండ్కి ఒక్కదానికి ఇట్లా రౌండ్ డిజైన్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన ఉండే. సో ఇలా వర్క్ చేయించాను. బాగుంది ఇది కూడా. ఇది కలర్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. ఎక్కువగా నా దగ్గర బ్లౌజెస్ అన్ని డార్క్ కలరే ఉంటాయి, నా దగ్గర మమ్మీ దగ్గర. ఈ పింక్ శారీ మీరు చూస్తుంటారు, మా సిస్టర్లా వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నాను, పెళ్లి కూతురు ఈవెంట్లో వేసుకున్నాను. సో మోస్ట్లీ ఈ శారీస్ అన్నీ మమ్మీ దగ్గర ఇప్పుడు ఉన్నవన్నీ అప్పుడెప్పుడో తీసుకున్నవి, అంటే 3 years 4 years బ్యాక్ తీసుకున్నవి. ఇప్పుడు తీసుకున్న ఈ మధ్యలో తీసుకునే శారీస్ అయితే మోస్ట్లీ నేను కట్టుకునే శారీస్. మీరు అందరు అనుకుంటారు కదా, అదే దివ్యక్క రోజు ఒక శారీ కట్టుకుంటుంది, రోజు ఒక డ్రెస్ వేసుకుంటుంది అని. లేదు గైజ్, అవన్నీ మళ్ళీ నేను స్టైలింగ్ మాత్రమే చేస్తాను. మళ్ళీ ఎట్లా ఉన్న శారీ తీసుకెళ్ళి అలానే తీసుకెళ్ళి స్టోర్లో వాళ్ళకి ఇచ్చేయడం కానీ బొటిక్లో వాళ్ళకి ఇచ్చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో అన్నీ ఇంట్లోనే ఉంచుకుంటే ఇప్పటి వరకు నేను ఒక పెద్ద షోరూమే ఓపెన్ చేసేదాన్నేమో. అలా ఏమి ఉండదు, అన్నీ రిటర్న్ చేసేస్తున్నాను. సో లేదు, కొన్ని రిటర్న్ చేయని శారీస్ ఉంటాయి కదా, వాళ్ళు బ్యాటర్ కొలాబరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా రిటర్న్ చేయనివి కూడా నా దగ్గర కొన్ని ఉంటాయి. అవి నేను థ్రెఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఇన్స్టాగ్రామ్లో సోన్ థ్రెఫ్ట్ అనౌన్స్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఈ శారీ నేను అప్పుడు తీసుకున్నది కంకటాలలో స్టోర్లో తీసుకున్నాను. సో అప్పుడు ఈ మునియా బార్డర్స్ ఇట్లా పైతని శారీస్ చాలా ట్రెండింగ్ కదా. సో దానిపైనకి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను. అండ్ ఇందులో బ్లౌజ్ కలర్ ఈ కలరే వచ్చిందనమాట. సో ఇట్లా పర్పుల్ కలర్ వచ్చింది. సో అందుకే మమ్మీకి కూడా ఇక్కడ పికాక్కి పర్పుల్ కలర్ వచ్చింది కదా, సో అలా అని పర్పుల్ వచ్చింది. అందుకే మమ్మీకి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. బాగుంటుంది ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డిజైన్ బార్డర్ కూడా ఎంత చిన్నగా బాగా వచ్చింది. సో నెక్స్ట్ శారీ ఇది. ఇందాక నేను చూపించాను కదా లైట్ కలర్ పీచ్ కలర్ బ్లౌజ్ అనేసి. సో ఇది కూడా సిమిలర్ శారీయే. సో ఇది నేను రీసెంట్గా మా దైవిక్ని తీసుకొని మేము యాదగిరి గుట్ట వెళ్ళాము. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకున్నా. ఇలాంటి శారీస్ టెంపుల్లో చాలా బాగుంటుంది. ఈ శారీ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. సో ఇట్లా ట్రెడిషనల్ గద్వాల్ శారీస్ వాళ్ళ పేజ్లో చాలా బాగుంటాయి. మణికంఠ హ్యాండ్లూమ్స్ చెక్ చేయండి. అండ్ చాలామందికి తెలుసు, నా పేజ్ ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళందరికీ మణికంఠ హ్యాండ్లూమ్స్, లతి క్రియేషన్స్, ఇంకా పీజీ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో నా డిజైనర్ బ్లౌజెస్ పెడతాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీ అందరికీ చాలా నచ్చుతాయి గైస్. సో ఇప్పుడైతే చూడండి. అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రతిదానికి రొటీన్గా అయిపోతుందని చెప్పేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఇట్లా నెట్ వేయించి నెట్ పైన ఇట్లా డిజైన్ వచ్చింది. స్కాలప్ బార్డర్ వచ్చి ఇలా డిజైన్. సో శారీలో ఉన్న జస్ట్ గ్రీన్ కలర్ అక్కడక్కడ యాడ్ చేశారు ఫ్లవర్స్లో, థ్రెడ్స్కి. చాలా బాగుంది కదా. అండ్ లీవ్స్కి
చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మీకు కమ్మింగ్ వెడ్డింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే సో బ్లౌజ్ మంచిగా మగ్గం బ్లౌజ్ ఎక్కడైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే లతి క్రియేషన్స్కి వెళ్ళండి. మీకు బడ్జెట్లో మంచి డిజైన్స్ తనే సజెస్ట్ చేస్తారు. ఒక శారీ పైనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఒక శారీ పైనకి అసలు ఈ డిజైన్ బాగుంటుందా, ఆ డిజైన్ బాగుంటుందా. ఒకవేళ వెడ్డింగ్ కానీ ఏదైనా ఈవెంట్ ఉందంటే మన ఫోన్లో ఎన్ని స్క్రీన్ షాట్స్ ఉంటాయో. ఒక శారీ ఉందనుకో, ఆ శారీకి ఒకవేళ పింక్ కలర్ బ్లౌజ్ కావాలంటే ఆ పింక్ కలర్ వర్క్ బ్లౌజెస్ అన్నీ వెతుక్కుంటూ కూర్చుంటాం కదా, అలా కాకుండా సో మీరు జస్ట్ శారీ తీసుకొని తనకి ఇస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏది బాగుంటుంది అనేసి. సో ఇక నేను బొటిక్ డీటెయిల్స్ పెడతాను. అండ్ చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీలో అడుగుతున్నారు కాబట్టి ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో తనది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో మగ్గం బ్లౌజ్ డిజైన్స్ కావాలంటే వెళ్ళొచ్చు. బాగుంది కదా ఈ డిజైన్. అండ్ ఇది కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిన ఉండే. ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉందో పక్కన పిక్చర్ పెడతా చూడండి. సో శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించాను. యాక్చువల్లీ నేను ఈ బ్లౌజ్ కొంచెం హెవీగా స్టిచ్ చేయించుకున్నాను కదా, సో శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించాను. శారీలో కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్. ఇట్లా సింపుల్గా అయినా చాలా బాగుంది, నీట్గా వర్క్ ఏమీ లేకుండా. ఇది కోర్స్ మా మమ్మీ కోసం స్టిచ్ చేయించాను. బాగుంది కదా బ్లౌజ్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి. ఇది నేను బతుకమ్మ రోజు వేసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ బతుకమ్మకి. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్. సో మా దైవిక్ బాబుకి కూడా ఈ మ్యాచింగ్లో ఒక డ్రెస్ స్టిచ్ చేయించాను. చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా. ఇట్లా వినాయకుడి బొమ్మ వచ్చి చాలా బాగా వచ్చింది. సో ఇది పర్పుల్ కలర్ శారీ, పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో చాలా న్యూ కాంబినేషన్ లాగా అనిపించింది. బాగుంది కదా. బ్లౌజ్ ఇట్లా మొత్తం ఇట్లా బార్డర్ ఎప్పుడు హ్యాండ్స్కి పెడుతున్నాం కదా, సో బార్డర్ హ్యాండ్స్కి కాకుండా ఇట్లా బ్యాక్ నెక్ కూడా. ఇదైతే మొత్తం శారీలో వచ్చిన బ్లౌజ్ తోటే చేశారు. సో అందుకే ఇట్లా కొంచెం మనకి రా సిల్క్ ప్యాటర్న్ కనిపించట్లేదు. సో ఆ రా సిల్క్ లుక్ కాకుండా బ్లౌజ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. కానీ వేసుకుంటే చాలా బాగుంది గైస్. అంటే ఎప్పుడూ ఒకసారి వేసుకుంటే ఓకే, ఇది రెగ్యులర్గా అంటే ఎక్కువగా వేసామనుకోండి సో బ్లౌజ్ కొంచెం పాడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రా సిల్క్ కాబట్టి వర్క్ బ్లౌజ్ అస్సలు ఖరాబ్ కాదు. సో ఇది జస్ట్ బ్లౌజ్లో శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వర్క్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇట్లా బాటిల్ గ్రీన్ పైన వర్క్ అంటే మస్తు ఉంటుంది. అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా బాగుంది, అంటే యూనిక్గా ఉంది కదా ఇది డిజైన్ కూడా. బ్యాక్ సైడ్ నెక్. ఇవి యాక్చువల్గా చాలా సింపుల్ బ్లౌజ్. ఇప్పుడు దాకా నేను మీకు చూపించినవన్నీ మగ్గం బ్లౌజెస్ కదా, ఇది సింపుల్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట. మా మమ్మీకి ఇట్లా 3000 2000 శారీ తీసుకుంటాము, బట్ అది కూడా కొంచెం గ్రాండ్గా మంచి కనిపించాలి బ్లౌజ్, ప్లెయిన్గా కాకుండా అనిపించినప్పుడు ఇలా స్టిచ్ చేపిస్తాను. ఇట్లా సింపుల్ నీట్గా. ఇది బడ్జెట్లో అయిపోతుంది కానీ శారీకి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్లో మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది శారీ వేసుకున్నప్పుడు. సో ఈ శారీ మొత్తం ఆరెంజ్ కలర్లో ఇలాంటి కలర్స్ వచ్చి ఉంటాయి శారీలో. సో అందుకే ఆ కలర్స్ యాడ్ చేస్తూ ఇలా డిజైన్ చేశారు. ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట, ఎక్కడ జర్దోజీ అవన్నీ యాడ్ చేయకుండా మొత్తం థ్రెడ్ వర్క్. అండ్ అలా స్టిచ్ చేసిన బ్లౌజే ఇది కూడా. కంప్యూటర్ వర్క్, థ్రెడ్ వర్క్ కూడా కాదు, కంప్యూటర్ వర్క్. ఇది చాలా ట్రెండ్ అయింది కదా, సో కంప్యూటర్ వర్క్. నేను కూడా కొన్ని బ్లౌజెస్కి కంప్యూటర్ వర్క్ చేయించుకుంటున్నాను, అంటే డిజైనర్గా. ఇది చూడండి, ఏదో ప్రింట్ తీసినట్టు ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో 2 కలర్స్ అట్లా యూజ్ చేసి చాలా బాగుంది. సో ఇవి కూడా అంటే పెద్దవాళ్ళకి ఎక్కువగా వర్క్ ఉన్న బ్లౌజెసే కాకుండా ఇలాంటి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. జస్ట్ హ్యాండ్స్కి బార్డర్ కాకుండా ఇట్లా చేయించాను, జస్ట్ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ వచ్చేలాగా. ఇది మొత్తం బార్డర్కి ఇలా చేయించాను. ఇది ఒక గ్రీన్ శారీ ఉంది, దానిపైన చాలా బాగుంటుంది. సో ఇలా బ్లౌజెస్ స్టిచ్ చేయించాను. సో చూసారు కదా, వర్క్ బ్లౌజెస్ అన్నీ సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగున్నాయి కదా. డిజైన్స్ హెవీగా కాకుండా సింపుల్ ప్యాటర్న్స్తో బాగున్నాయి. మీ మమ్మీ వాళ్ళకి కానీ మీకు నచ్చిన డిజైన్స్ కానీ స్టిచ్ చేయించుకోండి. సో నేను బొటిక్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, లతిక్ క్రియేషన్స్ అనమాట. సో అమీర్పేట్లో ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ కూడా మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఎవరికైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో నీట్గా వర్క్ చేసేవాళ్ళు, మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కావాలనుకుంటే గో ఫర్ ఇట్, లతిక్ క్రియేషన్స్కి వెళ్ళండి. అండ్ డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు బ్లౌజ్ డిజైన్కి అయితే. అండ్ మమ్మీ అయితే కలెక్షన్ అంతా చూపించాను.
అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ నేను రీల్స్లో అట్లా మెన్షన్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అండ్ స్పెషల్లీ ఇవి ఎక్కువగా మమ్మీ ఉన్నాయి. నావి డిజైనర్ బ్లౌజెస్ కూడా కమింగ్ సూన్ పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి, కమింగ్ వీడియోస్లో నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఈ యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్లో ఏమేమి వీడియోస్ చేయాలి కామెంట్స్లో చెప్పండి. సో దట్ అది ఫాలో అవుతాను. ఎక్కువగా మేజర్గా ఏది అడిగితే అది. సో మీరు అందరు దైవిక్ వీడియోస్ అడుగుతారు, ఐ నో. కమింగ్ సూన్ దైవిక్ వీడియోస్ కూడా, దైవిక్ ఫ్యాన్స్ అందరికీ. సో కమింగ్ సూన్ ది బెస్ట్ వీడియోస్, వెయిట్ ఫర్ ఇట్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.